చూసుకుంటే నేను క్లోజ్ అప్ తో నీలో చూసుకుంటే లిరిక్ చెప్తో బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను తో స్కూల్ కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్ లో I'm a good girl I'm a good girl I'm a good girl Hello good evening and welcome to Limulli Manabelites Pataj Bal the Bindas ee roju ma Pataj Bintu Bindas lo get up special ee roju mali muggulu vacchestunnam let me come on stage Lachalavi Vikti Venki and Sanjay Lachalavi ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ గా నాలాగా రెడీ అవుతుంది కాబట్టి టైం పడుతుంది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా ఈ రోజు పంచ్ పటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి తేడా ఏంటి అంటే ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి తేడా ఏంటి ఫ్రెండ్ ఏమో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు గర్ల్ ఫ్రెండ్ చెప్పు కింద పెట్టుకొని చూసుకుంటాడు నెక్స్ట్ ఫ్రెండ్ వాటర్ లాంటిది గర్ల్ ఫ్రెండ్ బియర్ లాంటిది వాటర్ ఎంత తాగితే ఆరోగ్యానికి అంత మంచిది బియర్ ఎంత తాగితే ఆరోగ్యానికి అంత చెడ్డది ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం పోసేది లవ్ అంటే ప్రాణం తీసేది నెక్స్ట్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్తే మందు దొరుకుతుంది గర్ల్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్తే అన్ని దొరుకుతుంది ఏం దొరుకుతారా మీ గర్ల్ ఫ్రెండ్ కి సూపర్ మార్కెట్ ఉందారా ఫ్రెండ్ అయితే కాల్ చేస్తాడు గర్ల్ ఫ్రెండ్ అయితే మిస్ కాల్ ఇస్తుంది ఫ్రెండ్ టార్చ్ లైట్ లాంటాడు గర్ల్ ఫ్రెండ్ ట్యూబ్ లైట్ లాంటిది కరెంట్ ఉన్నప్పుడే ఉంటుంది ఫ్రెండ్ టార్చ్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మనం రైట్ నెక్స్ట్ ఫ్రెండ్ ఇంజన్ ఆయిల్ లాంటిది గర్ల్ ఫ్రెండ్ పెట్రోల్ లాంటిది ఎప్పుడు పోస్తూనే ఉండాలి అదే ఇంజన్ ఆయిల్ అయితే 6 months కి ఒకసారి సర్వీసింగ్ ఒకసారి అంటే నువ్వు బండిలో మమ్మల్ని పోస్తావా ఆ టైపే కదా ఫ్రెండ్ అయితే కష్టాల్ని తీరుస్తాడు కానీ గర్ల్ ఫ్రెండ్ కష్టాల్ని తీసుకొస్తుంది ఫ్రెండ్ తో గొడవ పడితే గొడవ ఎలా తగ్గించాలని ఆలోచిస్తాడు ఫ్రెండ్ అదే గర్ల్ ఫ్రెండ్ తోటి గొడవ పడితే గొడవ ఎట్లా పెంచాలని ఆలోచిస్తుంది వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఎటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఆర్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం నాకైతే లచ్చలవిని చూసినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడుతుంది మన పక్క పోర్షన్ లో ఫారెన్ అబ్బాయి వచ్చి రెంట్ కి వచ్చినప్పుడు నేనే వచ్చా ఫారెన్ అబ్బాయిని ఫారెనర్ నువ్వు కాదు ఓకే ఐ కేమ్ నా హాయ్ హలో మై నేమ్ ఇస్ నికితా ఓ వారి బుల్షెట్ వాట్స్ యువర్ నేమ్ పెంటయా పెంటయ్య You want to go washroom? Wait a second. I was just trying to figure out where do we get this designer clothes here. So I was just thinking that you're the most handsome man here, and you know. Hello. Next. పోరిని పటాయించడానికి ఇంగ్లీష్ నేర్చుకుంటా Hey, if you have to say this the same thing in English, how do you say it? Yeah, this is Gopi. Hi Gopi, what's up? I wanna go with your date. You'll give me a date. So I was just trying to figure out. I was just going to this Khairatabad street, and I was just figuring. I was just going to them small, and I found a junction there, and I don't know where to go, like left or right. Then I was just thinking, Gopi. You మాట్లాడేది ఇంగ్లీష్ నారా Next. ఒక ఫారెన్ అమ్మాయి మనకి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది ఓకే నేను ఒక అమ్మాయిని ఫారెన్ అమ్మాయిని వెళ్తున్నా హరీష్
I think I'm deeply in love with you. The way you look, the cap you're wearing, the shirt. Wow, it's amazing. I don't want to tell you anything, but you are so sexy. So sexy. The girl is trying to propose you and you insult her saying that she's sexy. నా తమ్ముడు అట్నే ఉంటది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫ్రీగా చెప్తున్నప్పుడు అని విన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది. మనకి ఫ్రీగా ఏం దొరికినా వదలం మేము. ఫినైల్ కూడా ఫ్రీగా దొరికితే దాంట్లో చక్కెర కలిపి అమ్మ తాగుతాము అంటారు. My name is Rajshekhar. Rajshekhar, there is something written on your shirt. Let us read that. Just take the mic off. Racha in shirt మీద ఏముంది చదవవా? చదివినా Clearly ఒక పదం. A secure exit, validity VAT. ఇంట్రా ఇజ్జత్ తీస్తున్నాయి. ఎందుకు ఇజ్జత్ తీసిన మా తెలుగు మీడియాలో గిట్టే చెప్పిన వాడు. Yeah. First year English seminar hall lo seminar cheppalsi vachinappudu. We have given you a minute, so can you please talk about Racha Ravi? He's like a junior mega star. ఎపిసోడ్ కి రాకముందు అందరితోనే కాకా నువ్వు కేక్ అనాలని చెప్పుకుంటావు, పైసలు డబ్బులు పెడతావు, ఆడికెంత ఇచ్చినావో. ఆ బాటిల్ అయినప్పుడు ఇంగ్లీష్ అదే బయటకు వస్తుంది. ఇట్రా తొందరరా. ఇది నీకు ఇది నాకు. చేర్స్ చేర్స్. నువ్వు ఒక్కటి తాగినప్పుడు 3 తాగిందిరా. ఏ వాటరే. Hi, how are you? I'm good. You are looking so cute. One more peck. Thank you. My name is Sai Kumar. I not ask. One more peck, bye. You take. This fella drinking here only, doing this also here only. Sai, give me some water. Give me some water. My brother is asking water. I should clean it. You know, he is my best friend. అరే కళ్ళు కనిపెట్టాం సరదాగి చిందేస్తాం అందరం దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఎప్పుడు జపక్ జపక్ డిబ్రి డిబ్రి అనే మా రచ్చ రవి ఒక బ్యాండ్ మాస్టర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడంట. లెట్ మీ కాల్ ఫర్ స్టేజ్ రచ్చ రవి. నేనేదైనా పెళ్లికి పోతా కదా ఫంక్షన్లకు, అదేంటి ఫంక్షన్ లో పోతా కదా, 50 లక్షలు పెట్టి పెళ్లి చేస్తారమ్మన్న అని 5,000 అడుగుతా అంటే, తమ్మి మాకంత బడ్జెట్ లేదు, 3,500లకు రా అంటాడు. 3,500లకు రా అంటాడు. దునియాలో మా ఒక్కరికే ఉంటది రవన్న ఆత్మతృప్తి అంటాం కదా. వాట్ ఇస్ దట్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్? సాటిస్ఫాక్షన్. వర్క్ సాటిస్ఫాక్షన్. ఇంత చెప్పుడు ఎక్కువ, అప్పుడప్పుడు వాని దగ్గర వీని దగ్గర ఇన్న పదం అది. చెప్తే పూర్తిగా చెప్పు, చెప్పకు. సాటిస్ఫాక్షన్. అది. థ్యాంక్ యూ సార్. దునియాలో ఎవరికన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో కానీ మాకైతే ఉంటది. మేము చేసే పనిలో మా ముందరికి వచ్చి నువ్వు దొర కావచ్చు, డబ్బులున్నోని కావచ్చు, పైసలు సంపాదించు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఎంతున్నా మా ముందరికి వచ్చే జపకి డాన్స్ చెప్తాడు. రవన్నా మేము పెళ్లిళ్ళలో డాన్స్ కొడుతున్నప్పుడు చూస్తాం కదా, బ్యాచ్ లో మాకు ఎవడు ఎంతసేపు ఎగురుతాడో అలా ముఖం చూసి చెప్తాను రవన్న. నీలాంటి వాడు ఉంటాడు, ఏ ఇలా భారత్ బగిలాల చిచ్చా అంటాడు చూసినావా, ఆడు 3 గంటల సేపు కూడా కనపడాడు రవన్న. వాటిని తీసిండా, పోసిండా, కథ మెడల్ చెవిక్కిన ఇరిచిండా, అవుట్ అయిందా, ఆడు పక్కన కూర్చోబెట్టిల్లా.
ఎవడైతే ఫస్ట్ ఇట్లా సీరియస్ గా చూసుకుంటున్నాడో లాస్ట్ దాకుంటాడు. జపక్ రవణ నాకు అర్థం కాక అడుగుతా, తమ్ముళ్ళు మీ దాంట్లో పరిశాన్ గాళ్ళు ఉండవు. అరే ఏక్ బార్ అంటాడు వాడు, కొడతాం. దో బార్ అంటాడు, కొడతాం. 3 బార్ అంటాడు, చపక్ కొడతాం. 2 నిమిషాలు ఎగురుతాడు, వస్తాడు. ఏక్ బార్ 2 నిమిషాలు ఎగురుతాడు, దో బార్ అంటాడు. 2 నిమిషాలు ఎగురుతాడు, తింటాడు. 3 బార్ అంటాడు. ఒరే నాయన రే నీకేది కావాలంటే ఏక్ బార్. బ్యాండ్ వాళ్ళకు ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా? ఒక వస్తాడు, నువ్వు మంచిగా కొట్టు కాక ఇవాళ నిన్ను చూసుకుంటా అంటాడు. అమ్మ వాడిని సాటిస్ఫాక్షన్ చేద్దామని కొడతా అంటాం. కాక వాడు ఆశ పెట్టిపోయింది కదా, వాడు దొరకడు. వాడు అత్త ఒక బాటిల్ అత్తని ఎదురు చూస్తా అంటాం. వాడు ఏదో ఒకసారి ఇప్పిత్తా అన్నాడు అనగానే నీకెందుకు కాక నేను ఇప్పిత్తా అంటాడు. వాడు పాయింట్ ఇప్పుకొని పడతాడు కాక. పైన వాళ్ళు తీసుకుపోతారు, భారత్ కానీ పట్టుకుపోతారు. మేము కొడతా అంటాం, సార్ ఒక 10 రూపాయలు ఏమన్నా తెప్పిల్లు సార్ అని అడుగుతాం కదా. ఒట్టు లేకపోతే నీ బ్యాండ్ పగులుతుంది. నీ అబ్బ పలగొట్టరా ఊకుంటాం. మరి మేము తెల్లారి ఇంటి దాకా వచ్చి నిన్ను బలగొడతాం బిడ్డ. మనుషులకి ఆవేదన. What is ఆవేదన called in English? Oh, shut. After the performance, you ask na. చూడు, ఈ మధ్య కాలంలో ఈ పోరీలు చేపట్టి పరిశాన్. భారత్ అంటే పోరాగాల కోసం, అవునా కదా? ఇప్పుడు పోరాగాలు తక్కువ, పోరీలు ఎక్కువ భారత్ లా. వాడు స్టార్ట్ చేసేటప్పుడే పోరాగాలు ఉంటారు కాక. నువ్వు కావాలంటే చూడు, ఒక బాటిల్ ఇప్పుతాడు, సైడ్ పోతాడు. వీళ్ళు అత్తరు ఏ సాటా భాయ్. మైందీకి కూడా బ్యాండ్ పెడతారు. ఎప్పుడు ఏదో అంటే పైసలు ఎక్కువైనా మాకు కూడా గిరాకీ వస్తుంది అనుకుంటాం కదా. మైందీలో పాటలు ఏమి ఎగరాలే? మెహందీ లగా కిరకనా కదా. ఇదేమి ఎగురుతారు? తిన్మార్ దొరమార్ చపకి. అమ్మ రేపు పెళ్లిలో ఎగరా వాట నువ్వు కొట్టు. డాడ్ 1 కొట్టు మాను. గలీజ్ గా ఉంటాడు రవణ, లోపగం టైపు. వాడు భారత్ స్టార్ట్ అయినప్పుడు వస్తాడు రవణ, ఏదో వెనకకెళ్ళి ఎవరి దగ్గర అడకతాడో తెలియదు, 4 నోట్లు తీస్తాడు రవణ. నోట్లు తీసి తిప్పుతాడు రవణ. వీడు ఎత్తడేమో అని మానసుట్టే కొడతాడు రవణ. వాడు అయ్యాడు, మళ్ళీ జేబులో పెడతాడు. ఓరి అబ్బా, ఒక్కసారి అంటే అనుకోవచ్చు, 2 సార్లు ఏమనుకోవచ్చు. ఒక్కసారి ఏం చేసిన లోపగాన్ని నీ అబ్బ తిప్పుతూనే ఉన్నాడు. అమీర్పేట స్టార్ట్ అయింది, భారత్ పంచగుట్టకు పోయింది. ఇప్పుడు చెప్తానా, 60 లక్షలు పెట్టి పెళ్లి చేసిన కాడ తెలియదు ఏ ఫంక్షన్ చేస్తానో, ఏ ఐటమ్ పెడతానో. మేము కొట్టే బ్యాండ్ తోనే ఆ ఫంక్షన్ సక్సెస్ అనేది తెలుస్తుంది. ఎంత మంది నిద్రలు జడగొడితే అంత బ్యాండ్ బజాయిస్తే ఆ ఫంక్షన్ అంతా సక్సెస్ అయినట్టు. మనం ఎప్పుడు చేసినా ఏం చేసినా ఆ బ్యాండ్ వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని చిన్న సాటిస్ఫాక్షన్ చేస్తే మనకు దిల్కుష్ చేస్తారు బ్యాండ్ తోటి. అలాంటి బ్యాండ్ వాళ్ళకి చేస్తున్నా బ్యాండ్ సలాం. ఒక టీచర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. టీచర్ జాబ్ అంటే వస్తుంది, గంట సేపు క్లాస్ చెప్తుంది, వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ టీచర్ జాబ్ వెనక సీరియల్ హీరోయిన్ కున్నంత కష్టాలు ఉన్నాయి. అవి చెప్పడానికి ఈరోజు వచ్చేసాను అనమాట. ఒకప్పుడు మేము క్లాస్ రూమ్ కి ఇలా ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేవారు. ఇప్పుడు స్టేజ్ ఎక్కి ఇంతసేపు అవుతున్నాం, ఒక్కడు గుడ్ మార్నింగ్ చెప్పండి. మీ సారీ బాగుంది. ఒకప్పుడు అటెండెన్స్ స్టూడెంట్స్ ఎంత బాగా చెప్పేవారంటే, నర్సయ్య అంటే ఎస్ సార్, యాదయ్య అంటే ఎస్ సార్, పుల్లయ్య అంటే ఎస్ సార్ అంటూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినంత పద్ధతి చెప్పేవారు. ఇప్పుడు నర్సయ్య అంటే నేను వైన్ షాప్ కూడా వారికి వస్తుండా, అటెండెన్స్ చెప్పరా అంటే నార్మల్ గా మేము వీళ్ళంతా బాగుపడతారని చెప్పి నైట్ అంతా బాగా లెసన్స్ బాగా ప్రిపేర్ అయ్యి వస్తాం. వచ్చి బోర్డు మీద నోట్ చేస్తాం. నోట్ చేసుకుంటే ఒకరితేమో ముత్యాలు ముగ్గేస్తుంది, ఇంకోదేమో రథం ముగ్గేస్తుంది, ఇంకోదేమో రథం వెళ్ళడానికి రోడ్ వేస్తుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పేవారు. ఇప్పుడు స్టూడెంట్స్ ని క్వశ్చన్స్ అడిగితే కామెంట్స్ చెప్తున్నారు అనమాట. ఒకరిని లేపా మా దాంట్లో, అరే రవి నువ్వు లేవరా? ఎస్ మేడం. ఒరే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేశాడరా అంటే, గాంధీజీకి సాయంత్రం స్నాక్స్ లో తక్కువైందని చేశారు మేడం. స్నాక్స్ లో సాల్ట్ తక్కువైందనో, మార్నింగ్ టీలో షుగర్ తక్కువైందనో, ఉప్మాలో జీడిపప్పు తక్కువైందని చేయలేదు. ఆయన లేడు కాబట్టి సరిపోయింది. ఉంటే ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేశానని ఫీల్ అయ్యాడు.
నువ్వు కూర్చో. అరే రవి నువ్వు లేరా? ఎస్ మేడం. అరే భూమి విస్తీర్ణం ఎంతరా? 36 24 36 మేడం. 36 24 36 మేడం. మన క్లాస్ లో భూమి అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారా? మీ ఇంట్లో ఏమైనా ఫ్యాషన్ టీవీ చూస్తున్నావు? మా ఇంట్లో టీవీ లేదు మేడం. అవునా, ఎవరింట్లో చూస్తున్నావు? మీ ఇంట్లోనే. మా ఇంట్లో ఎవరు చూస్తారు? మీ ఆయన మేడం. మీ ఆయన మేడం. చెప్పడం మర్చిపోయింది. శ్రీముఖి మన స్టూడెంట్. అప్పుడు కొంచెం సన్నగా ఉండేది, కొంచెం తినమ్మా అని చెప్పాను. గ్యాప్ లేకుండా తిన్నట్టుంది. గ్యాప్ లో దూరినంత అయిపోయింది. గ్యాప్ లో దూరినంత అయిపోయింది. ఒకప్పుడు బాగా చదువుతుందని చెప్పి ఒక బుక్ ఇచ్చా. బుక్ ఎండ్ వరకు చదవమ్మా చాలా బాగుంటది అంటే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఎండలో ఎందుకు మేడం, నెడలో చదువుతా. ఎండలు అసలు 40 degrees ఉందండి. ఒకప్పుడు స్టూడెంట్స్ ని లేపి పిఎస్ అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ మేడం అని. ఇప్పుడు లేపి పిఎస్ ఏంటో చెప్పరంటే పటాస్ అని చెప్తున్నారు. ఇంకా మొన్న ఎగ్జామ్స్ పెట్టాం స్కూల్లో. వాళ్ళు రాసిన ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే, కౌరవులు పాండవుల మధ్య యుద్ధం రాయారంటే కాలకేయ ప్రభాస్ మధ్య యుద్ధం రాశాడు ఒకడు. కాలకేయ ప్రభాస్ మధ్య యుద్ధం రాశాడు ఒకడు. అడవుల వల్ల ఉపయోగాలు ఏంటంటే తొప్పలకు దూరొచ్చు మేడం, తొప్పలకు దూరొచ్చు మేడం అంట. ఇంకోటి రాణి రుద్రమదేవి గురించి రాయాలంటే అసలు పేరు అనుష్క శెట్టి, ముద్దు పేరు స్వీటీ మేడం అంట. అసలు పేరు అనుష్క శెట్టి, ముద్దు పేరు స్వీటీ మేడం అంట. ఒరే గంగా నది గురించి రాయరా అంటే లారెన్స్ తీసిన గంగ గురించి రాశాడు. లారెన్స్ తీసిన గంగ గురించి రాశాడు. ఇంకా వీళ్ళకి పాటలు చెప్పడం కంటే చిన్నపిల్లలకి వెళ్ళి లెక్కలు చెప్దాం అనుకుని ఒక చిన్న స్కూల్కి వెళ్ళా. ఒక లేప అరే లేగరా. ఎస్ మేడం. ఒరే నీ పాకెట్ కి హోల్ ఉంది, దాంట్లో 4 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కాయిన్స్ మిగిలాయి? ఇంకేముంటుంది మేడం? బొక్క అంట. బొక్క అంట. ఇంకొని లేప అరే నువ్వు లేగరా. ఎస్ మేడం. అరే అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు? పెరగడానికి మేడం అంట. విక్టరీ వెంకీ ఏంటో నా గెటప్ లో వస్తున్నాడంటే ఈ రోజు. మరి నా గెటప్ లో ఎంత అందంగా ఉంటాడో వెంకీ. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ విక్టరీ వెంకీ. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు చీకట్లో. రవణ ఇంతకుముందు యాంకర్ ఏం చెప్పింది? నా అంత అందంగా తయారేస్తాడు వెంకీ అన్నది. ఇది నా గెటప్ కాదు. శ్రీముఖి గెటప్ కాదు, దయ్యమే మా కుల దైవం అని మొక్కింది. నువ్వు నాకు తెలుసు, నేను చచ్చిపోయినప్పుడు కొట్టింది. నువ్వు తెలుసు, నాకు పాఠం చెప్పమంటే కెమిస్ట్రీ సార్ తో లింక్ పెట్టుకుంది. ఈమె కూడా తెలుసు నాకు. మా అక్క అమ్మాయి నన్ను మాత్రం వదిలేసినాడు. నాకు పరిచయం లేదు. నువ్వు తెలుసు, నేను ఇలా కావడానికి కారణం నువ్వే. ఎప్పుడు ఏం చేసినా ఏం చెయ్యలేదని నా బాధ. దయ్యాలు ఎందుకు అవుతారో తెలుసా? కోరికలు తీరకపోతే దయ్యాలు అవుతారట. నా కోరిక రవి తీర్చలేదు, అందుకే దయ్యాన్నయ్యా. కోరిక అంటే ఏ కోరికో తెలుసా? సాటిస్ఫాక్షన్ చేయడం. అది కాదు, రవిని లేడీ గెటప్ లో పటా స్టేజ్ మీద చూడాలని నా కోరిక. ఈ రోజు మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. దయ్యాలు అంటారు, మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టామా? ఇంకా మమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారా? మేము చచ్చిపోయి మా మానాన్న మేము మా సమాధిలో అంటుంటే ఇగో ఈయనలాంటోడు వచ్చి దాని మీద మందు పెట్టుకొని కొంచెం మనం మొక్కాలని మా పక్కనే పోస్తారు. మా ముక్కులోకి వాసన వస్తే మాకు మాత్రం బయటికి రావాలని ఉండదా? ఇంకొంతమంది అయితే మా శ్మశానాలను కబ్జా చేసి పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు. ఇలా చేసినందుకు నేనేం చేశానంటే కొంతమంది ఇళ్లలో దాక్కోడానికి వెళ్ళా. ఫస్ట్ సుధాకర్ ఇంటికి వెళ్ళి ఇంట్లో దాక్కున్నా మంచం కింద. వాడు నిజంగానే చూసారు, నా పక్కనే ఉన్నాడు. నువ్వు దయ్యనే కదా అన్నాడు. అవును అన్నాడు. అయితే నేను చెప్పే జోక్ సినిమా అని చెప్పి రాత్రంతా జోకులు చెప్తూనే ఉన్నాడు. చచ్చిన దయ్యాన్ని మళ్ళీ చంపడం అవసరం వాడు.
అలాగోలో తప్పించుకొని రచ్చరావు ఇంటికి వచ్చా. నన్ను చూసి ఏయ్ అని పిలిచి మీద కూర్చోబెట్టుకొని చిన్నవారా కన్నయ్య ఏం చేసినారో బంగారం ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. యాంకర్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళి దాక్కున్నాం మొన్న. ఆ డైరెక్ట్ వచ్చి రేట్ ఎంత అని అడిగాడు. మా తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళా. శ్రీముఖి వచ్చి నన్ను చూసి డోరేసింది. ఏముంది దయ్యంలానే మాట్లాడుతుంది అనుకున్నా. నా దగ్గరికి ఒక కాటన్ తీసుకొని వచ్చింది. ఏం చేస్తుంది అంతా అనుకున్నా. వచ్చి మేకప్ తీసేసింది. దయ్యము మామూలుగా డైలాగ్ ఎలా చెప్తుంది? హాయ్ రవి ఐ లవ్ యూ. ఈ సినిమాలో రవిగా ఐ లవ్ యూ అన్నం తినేటప్పుడు మేము దయ్యాలం మాకైతే తెలీదా? మాకైతే నీట్నెస్ లేదా? ఇలా తినమా శ్రీముఖి లెక్క. అబ్బా శ్రీముఖి చూసినట్టే ఉన్నది. నాకు రవితో డాన్స్ చేయాలని ఉంది. డాన్స్ అయితే ఓకే. మధ్యలో ఫోర్స్ చేసి నన్ను లిఫ్ట్ కిస్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క గెటప్ లో యాంకర్స్ కమీడియన్స్ అందరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. మీరు మాత్రం మర్చిపోకుండా రోజు చూడాల్సిన ప్రోగ్రామ్ శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్.